చూడు రామ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా నాన్న చాలా ప్రెజర్ చేస్తాడు, పెళ్లి చేసుకో అని. నువ్వేమో కొంచెం కూడా సీరియస్ తీసుకుంటాను లేదు. అంటే నేనేం చేశానా? ఆడుకుంటానా? రామ్, నేను అట్లా ఏంది ఈ రోజు ఏమన్నా చెయ్యి, సెటిల్ గా నంది ప్రశాంతంగా ఉండనియావా? అరే మీ ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు, మా ఇంట్లో కాదు. మళ్ళీ అప్పుడు నేనేం చేయాలా? మా నాన్న నీకు లవర్ ఉన్నాడా చెప్పు అంటున్నాడు, కానీ నేను చెప్పలేవు కదా నువ్వు. నా గురించి చెప్పాలా అంటే నీకు సిగ్గు అవుతుంది. ఎందుకంటే నాకు సంపాదన లేదు, పైగా బీద ఉంది. నేను ఇంకా సెటిల్ కూడా కాలేదు. నా గురించి చెప్పాలా అంటే సిగ్గైతుంది కదా మరికి. హే రామ్, ఏం మాట్లాడుతున్నావు? నేను అట్లాంటి దాన్ని అయి ఉంటే మా నాన్నకి చెప్పేదాన్ని, నాకు పెళ్లి సంబంధం చూడు అని. మళ్ళీ జోడీలో ఐడి క్రియేట్ చేసినావు కదా, ఎందుకు క్రియేట్ చేసినావు? నువ్వు నటి కాదు, మహానటి. నాకు ఇది ఇప్పుడే బాగా అర్థమవుతుంది. అది ఊరికే క్రియేట్ చేసిన మా నాన్న కోసం. నాకు ఎన్ని సంబంధాలు వచ్చుంటాయో నీకు తెలుసు కదా, కానీ ఒక్కదానికో నేను రిప్లై ఇయ్యాలా. మా నాన్న కనిపిదా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా అని? కానీ నీకు ఎవరి ఫీలింగ్స్ అర్థంకో, అందరి ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటా. మళ్ళీ అయితే నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావు. ఎత్తుకోపో. రామ్, అందరూ మనల్ని చూస్తున్నారు, తమాషా చేయొద్దు. తమాషా నేను కాదు, నువ్వు చేస్తా అన్నావు. సరే, ఇక్కడ నువ్వు కూర్చొని మాట్లాడదాం పదా. కూర్చొని మాట్లాడదామా? నిలబడి మాట్లాడితే నీ స్టేటస్ తగ్గుతుందానే? ఏం మాట్లాడుతున్నావు రామ్? పో మళ్ళా పో, నీ లెవెల్ తగ్గుతుంది కదా, పో. రామ్, నేను నిజంగానే పోతా. ఎవడాపినాను నిన్ను? పో, వెళ్ళిపో. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు చెప్పి సాల్ చేసుకున్నారా? ఈ పెద్దింటి ఆడపిల్లలకు నమ్మేయలేదు. ఆయన మేడో పెద్దింట్లో ఉండే అమ్మ ఇప్పుడు నీతో గుడిసెలు వచ్చి బతుకుతుందా? ఇంకొకటి రామ్, ఈ ఆడపిల్లలందరూ ఒకటేలాగే ఉంటారు. ఫస్ట్లో బాగుంటారు, ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. మళ్ళా వాళ్ళ ప్రేమలో మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. కానీ వాళ్ళకి పెళ్ళికి మాత్రం పెద్ద ఇండ్లు, రిచ్గా ఉండేవాళ్ళు కావాలి. అరే సీత అట్లా కదా. రే యాపు, ఇప్పటికి చాలా అయిపోయింది నీ రామాయణం. నా మీద ఒట్టే, ఇంకెప్పుడు ఫోన్ చేయనని. ఇంకేం చెప్పొద్దు. ఫస్ట్ నువ్వు బ్లాక్లోకి వేసేయి. అరే నేను ఎందుకు చేశారా ఫోను? నాకు వద్దురా అది. నేను ఎప్పుడో బ్లాక్లోకి వేసినదాన్ని. అది కాదురా, ప్రేమ గొప్పదా డబ్బులు గొప్పదా? ప్రేమే గొప్పది. ప్రేమ ఎక్కువ కదా. అది నన్ను ఏమంటుందో తెలుసా? నువ్వు డెలివరీ బాయ్ గా మానేసి మంచి జాబ్ తెచ్చుకో, నేను పెళ్లి చేసుకుంటా అంటాంది. నేను దానికి ఎంత ప్రేమ చూపిస్తాంట్రా. ఇంకొకటి ఏమంటే, నేను డెలివరీ బాయ్ గా పనిచేస్తాంటి కదా, దాంట్లో వచ్చిన డబ్బులు తీసేపోయి దానికే ఖర్చు పెడతా అంటే. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి పోతా అంటే, దానికి ఏం కావాలంటే తీసిస్తా అంటే. కానీ దాన్ని కలిసి అయిపోయేటప్పుడు దాని లెవెల్ తగ్గట్టు బట్టలు వేసుకొని పోతా అంటే. ఈ రోజు ఇట్లా పోయినా, మంచి షర్ట్ వేసుకొని ప్యాంటు చిక్కలేదు, అందుకే షార్ట్ లో పోయినా. అంటే తనతో కలిసి అయిపోయినప్పుడు ఇలా కొత్త బట్టలు వేసిపోతా అంటే లే తిక్కోనివే, మనం అంతా సంపాదిస్తామా డెలివరీలో? ఎన్నిక చూడు, లతాకులు ఇల్లు ఉంది కదా, వాళ్ళ కొడుకువి కొత్త బట్టలు ఆరేస్తుంది కదా, ఆ తంది మీద నుంచి తీసుకొని వేసుకొని వచ్చిన కాడ ఆరేస్తా అండి. అమ్మ కనుక్కొని కూడా కనుక్కుంటాను కదా. ఓడి అమ్మ, లవ్ లో ఇవన్నీ చేశారా? కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు రిచ్, మనం పూరు, మన వల్ల కావురా అవన్నీ. మళ్ళీ ఎందుకు ఇంకా ఆ పాప బ్లాక్ లోకి వెళ్ళలేదు? ఆ పాప వెనకలే పోతా అంటావు. ఏం ఆ పాప నిన్ను పెళ్లి చేసుకుంటాదా? అది సరే, మళ్ళా నువ్వు ఆ పాప గొడవ పన్నారు, నువ్వు నెంబర్ బ్లాక్ చేసినావు. ఆ పాప ఇన్స్టాలో అయినా, వాట్సాప్లో అయినా, మెసేజ్ అయినా, ఫోన్ అయినా చేయొచ్చు కదా. లే, నువ్వు ఆ పాపకు అవసరం లేదురా. సరే పదాం, పొద్దున్నే లేయాలా. రేపన్నా 4 టారీలు ఫినిష్ చేయాలా. దీపక్ గాడే అనుకుంటా టీ తాగిపోదామన్నా. సరే నేను వస్తాను అని చెప్పు. సీత సంపాదన లేదు, పైగా బీదో ఉంది. రామ్, నేను నిజంగానే పోతా. ఓ ఇక్కడ నుంచి, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వేం చేసావు ఇక్కడ? మళ్ళీ ఏం చేయాలా నేను? నీకు ముందే చెప్పినా మా ఇంటి దగ్గర రావద్దు అని. మళ్ళీ బ్లాక్ చేసినావు నువ్వు. ఎవరు చూస్తున్నా? రాత్రి చింటూ అన్నకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏయ్, మనం నిన్ననే డిసైడ్ అయినాం కదా. ఏం డిసైడ్ అయినాం? అరే ఇంతగా లవ్ చేస్తాందా? నువ్వు కొత్త బట్టలు వేసుకుని అడిగిపోతాను. ఓ, మన బ్రేకప్ పార్టీ వేసుకుని పోతున్నావా? ఈరోజు డేట్ ఎంత? ఎంత? ఆగస్ట్ 12. బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే కదా, గిఫ్ట్ ఇప్పిస్తా, బండి ఎక్కు. నిజంగానా? కూర్చుంటేనే కదా ఇప్పించేది. రా కూర్చో. ఎప్పుడు అంత తాయిస్తుంటావు, ఎప్పటికీ అర్థం కావు. పద. దిగు. ఏమైంది? దిగు. ఎందుకు దిగంటే ఏం చేస్తా అన్నావు రామ్?
కళ్ళు మూసుకో. హ్యాపీ బర్త్డే. ఇది గిఫ్టా? ఏం నచ్చలేదా? హే అట్లని కాదు, ఐ లవ్ చాక్లెట్స్. థ్యాంక్ యూ. ఎక్కువ తింటే లాభ అవుతావా అని అందుకే ఇది తీసుకున్నా. నాకు చాలా ఆకలి అవుతుంది, బయటికి పోదామా? నాకు పిజ్జా తినాలనిపిస్తుంది. నేను ఆల్రెడీ అన్నం తిన్నా. అది కాక ఏం బేబీ, డబ్బులు లేవనా? డోంట్ వరీ కన్నా, నేనున్నా కదా. నేను అప్పుడే అనుకున్నా ఇంకా సీత డబ్బుల్ మ్యాటర్ ఎత్తలేదే అని. ఏంది? ఏందా, నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవని. నీ బర్త్డే బాగా చేయలేను, నీకు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వలేను, దానికి తోడు డెలివరీ జాబ్ వదిలేస్తే మంచి జాబ్ చేయని. మంచి జాబ్ లేకపోతే మర్చిపో అంటావు. ఎందుకు నేను చెప్పే ప్రతి మాట తప్పుగా తీసుకుంటావు? తప్పేముంది? ఒక్క రోజు నాతో ఇట్లా మాట్లాడొద్దు. ఇట్స్ మై బర్త్డే. అబ్బా టాలెంటెడ్ సీత, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? నాకేమనిపిస్తుంది అంటే నాకేం చేత కాదని, నేను సైకోనని, నేను బీదోన్నని, బర్త్డే రోజు గిఫ్ట్ కాదు కదా సరిగ్గా కూడా మాట్లాడలేనని. ఇట్లా మనం ముందే డిసైడ్ అయినాం కదా, నువ్వు దూరంగా ఉంటూ నేను దూరంగా ఉంటా అని. కానీ ఎందుకు వచ్చినావు ఈ రోజు? ఎందుకంటే నేను ఎంత బీదోన్నా తెలుసాలనే కదా. అట్లేం కాదు. ఇంకా నోర్మి, నీ బర్త్డే నీ వాళ్ళతో చేసుకో, నీకు నచ్చిన వాళ్ళతో చేసుకో, కానీ మా ఇంటి దగ్గరకు మాత్రం రావద్దు, అర్థమైందా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్. సీత 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 అని చెప్పేది విని సీత. సీత 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 ఒక్కసారి నా మాట విని సీత. నీకు నా బాధ అర్థం కాదా? ఏం బాధ? నీకు తెలీదా? తెలీదు. అరే నీకు ఎన్ని రోజుల నుంచి నీకు అటెన్షన్ ఇస్తానా, నీ వెనకలే తిరుగుతానా, నీకేమనిపించలేదా? బట్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రైట్? మనం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ నీకు నా మీద ఇన్ని రోజుల్లో ఏ ఫీలింగ్ కలగలేదు. నువ్వు ఎప్పుడైనా ప్రపోజ్ చేసినావా? అరే నేను ప్రపోజ్ సరే ఇప్పుడు 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 ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ. కాదు సీత, నేను ఎప్పుడన్నా కోపడితే నువ్వేం చేస్తావు? అప్పుడు నేను నిన్ని బుజ్జగించకొస్తా. అయినా సరే కోపంలో ఉంటే అప్పుడేం చేస్తావు? అయినా సరే నేను భంగపోతా. ఒకవేళ నేను కోపడితే నేను వచ్చి బుజ్జగిస్తా. ప్రాణమే లేకున్నా నీడనై ఉంటానే. The number you have dialed is currently busy. Please try later. నాకు తెలిసినంత వరకు సీత అట్లా చెయ్యదు. ఒకవేళ ఏమోలే, సీత వస్తే తెలుస్తుంది. ఏం కాలే. ఏం చేస్తాను ఇక్కడ? నాకు కొంచెం పని ఉండి అందుకే వచ్చిన. ఏమో ఫాస్ట్ గా చెప్పు, నాకు లంచ్ టైం అయిపోతుంది. నిన్న నీ ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది? ఎవరితో మాట్లాడతా అంటివి? ఫోన్ చేసినావా? కరెక్ట్ గా రాత్రి 8:30కి నీకు ఫోన్ చేసిన. ఆ టైంలో నాకే ఫోన్ చేసినాడా? నేను ఎవరితోనో మాట్లాడతా, నీకేమి? ఓ అప్పుడే పెళ్లి సంబంధాలు మాడుకుంటున్నారా? మాట్లాడలేదు కానీ మాట్లాడతా. అదే నువ్వు నా గురించి పట్టించుకునేది వదిలేసినావు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, మనకి సెట్ కాదు. ఇది నేను నీకు ముందే చెప్పిన. నేను ముందు ఏమనుకుంటా అంటే ఈ డబ్బులు, ఈ ఆస్తి, ఇవన్నీ ప్రేమ ఉంటే ఇవేం పెద్ద మ్యాటర్ ఏం కావనుకున్నా. అండ్ యు నో వాట్, ఇట్ డజంట్ మ్యాటర్. నీకి నాకి ఏ యాంగిల్లో కూడా సెట్ కాదు కదా. అండ్ థ్యాంక్స్, ఎందుకంటే నీ వల్లే కదా నాకు తెలిసింది. నా వల్లే తెలిసిందా? మంచిది. సరే నువ్వు పెళ్లి చేసుకో, నేనైతే హ్యాపీగానే ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. కుదిరితే నాకు కూడా పెళ్లి కాటి, నేనే నీ పెళ్లికి వస్తా. సరే సర్లే, సరే నేను పోతా. బాయ్ బాయ్. సీత ఏం లేదులే. అప్పుడే పెళ్లి సంబంధాలు మాడుకుంటున్నారా? మాట్లాడలేదు కానీ మాట్లాడతా. ఏమైంది? వచ్చేసినావా? ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? నాకు ముందే తెలుసు.
నువ్వు ఎక్కడికి పోవని, నా వెనకలే వస్తావని. ఏమైంది నీ డ్రీమ్? ఇంకా వచ్చేసినట్టే కదా నా దగ్గరికి. అయినా బాగైంది, నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు చూడు. సరే గొడవతోనేంలే. సరే ఇంకా పద, లేట్ అవుతుంది. ప్రపంచమంత కోరి రాముడేనుగా, సీతేమో తోడు లేదుగా. ఏమైంది, ప్రేమించావా ఇంకా? ఏది నీ సీత వెళ్ళిపోయిందా? ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ చిక్కేది చాలా కష్టం, కానీ అది నీకు చిక్కింది. కానీ నువ్వు వద్దనుకున్నావు. అవునరా, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? సీతకి ఇంకెవరు చిక్కరు అనుకున్నావా? నీలాంటి వాళ్ళు కుప్పలికి చిక్కుతారు. కానీ ఆ పాప నీ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే తను నిన్ను నిజంగానే లవ్ చేస్తుంది కాబట్టి. కానీ నీకు సీత ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఇంకో విషయం, నువ్వు సీతని మిస్ చేసుకున్నావంటే ఇంకెప్పటికీ పొందలేవు. కొంచెం ఆలోచించు సీత గురించి. అయిపోయి దేవుణ్ణి ఎట్లా అంటే వాళ్ళకి అంటే, అరే నేను నిజంగానే సీతలు ఏంది ఎవరు లేరు, ఇదంతా నా ఊహనా? సీత నాదనే లోకంలో నీ జతై ఉన్నానే. మీకు లక్ష్మి, నీకు తెలుసు కదా మా బాస్ గురించి. మా బాస్ ఫుల్ ప్రెజర్ పెడతాను. ఈ రోజు నాకు పీరియడ్స్ ఫస్ట్ డే. తెలుసు కదా నాకు ఈ టైంలో ఏం తినబుద్ది కదని. ఏం చేస్తావు? అదే నాకు అర్థం కావట్లా. కొంతసేపు ఇక్కడే ఉండి మళ్ళీ ఆఫీస్ లోకి వెళ్ళిపోతా. కొంచెం తినే. నాకు వద్దే. సీత 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 ఆగా, నేను వస్తాను ఉండు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూర్చో. ఏంటి ఇదంతా? ఇక్కడ చూడు, నీకోసం ఏం తెచ్చిన. ఎవరికి ఇదంతా? నీకే. కానీ నాకేం తినబుద్ధి కాలే. అందుకే తెచ్చింది. నీకు ఈ పీరియడ్ అప్పుడు ఏం తినబుద్ది కాదని. కానీ నేను ఏమి ఇచ్చినా నువ్వు ఇగ్నోర్ చేయమని తెలుసు. తప్పకుండా తింటావు. సరే ఫాస్ట్ గా తినేసి. నాకు ఇదంతా చూస్తే ఏడుపు వస్తాంది. నీకేమనిపిస్తుంది? నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు, అరుస్తావు, ఎగురుతావు, నీకేమనిపిస్తుంది? అందుకే కదా నేను వచ్చింది. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే? ఉమెన్స్ డే ఇంకా చాలా టైం ఉంది కదా. కానీ నా సీతకి ఈ రోజు అవసరం ఉంది. అందుకని నేను ఉమెన్స్ డే వరకు వెయిట్ చేయాలా? ఫర్ మై ఉమెన్ ఎవ్రీ డే ఇట్స్ ఉమెన్స్ డే. నువ్వు తిక్కోనివా? హలో 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 సీత, సీత, హలో సీత, ఆర్ యు దేర్? సీత ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ రామ్ గురించి ఆలోచిస్తున్నావా? లేదు, అదేం లే. ఓవర్ గా థింక్ చేయకే. ఇంకా నేను ఇంట్లో ఉంటే కాని పని లక్ష్మి. రామ్ టాపిక్ వదిలే. ఇంకా రామ్ దాంట్లో నుంచి బయటపడాలి. ఒకవేళ మళ్ళీ రామ్ నీ దగ్గరికి వస్తే ఏరా ఈ రోజు పనికి పోలేదా? పోతాలేమా రేపటి నుంచి. ఈ రోజు కొంచెం ఆటలు తక్కువ పడతాయి గానీ. జల్దీ జాబ్ తెచ్చుకో. జాబ్ లేకుంటే సీత వాళ్ళ ఇంట్లో మగం ఎట్లా చూపిస్తావు? సీత మా నాన్న చాలా ప్రెజర్ చేస్తాడు, పెళ్లి చేసుకో అని. మళ్ళీ అయితే నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావు. ఎత్తుకోపో. కానీ మా ఇంటి దగ్గరికి మాత్రం రావద్దు, అర్థమైందా? వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. సీతతో ఒక్కసారి మాట్లాడదామా? మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది. గొడవ పడి వారం అయితా ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఒక్క మెట్టు తగ్గితే ఏం కాదు. అయినా ఒక్క ఫోన్ కూడా చేయలేదు అది. ఏమోలే, మొత్తం దూరం కాకముందే ఫోన్ చేసి మాట్లాడుకుందాం. నేనే సార్ అడుగుతా, తను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను లవ్ చేసిన దానికన్నా ఒక మెట్టు ఎక్కువనే నన్ను లవ్ చేస్తా ఉంది. ఫోన్ చేద్దాం. సీత ఫోన్ ఎత్తు సీత. అరే ఎందుకు వచ్చేస్తున్నావు? ఎత్తు ఫోన్ సీత. హలో హలో సీత, నేను ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తాను, నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఎందుకు ఫోన్ చేస్తాను? నేను కొంచెం మాట్లాడాలి నీతో, అర్జెంట్. ఏం మాట్లాడాలి? ఏముంది మాట్లాడేకి? చూడు సీత, నిన్నే రియలైజ్ అయినా నీతో చాలా చండాలంగా మాట్లాడినా, చాలా బాధ పెట్టినా. సీత, నువ్వు ఇంకొకరికి సొంతమైతావన్న ఆలోచనే నా వల్ల కావడం లేదు. రామ్, నువ్వు రియలైజ్ అయినావు, మంచిదే. కానీ అంతా నువ్వు అనుకున్నట్టే కాదు. నువ్వెప్పుడు పో అంటే పోవాలా, నువ్వెప్పుడు రా అంటే రావాలా? సీత, లాస్ట్ ఛాన్సే సీత, లాస్ట్ ఛాన్స్. నేను ఒట్టేసి చెప్తాను, ఇంకెప్పుడు అట్లా చెయ్యను. నువ్వు వేసే ఒట్లన్నీ అబద్ధం, నాకు బాగా తెలుసు.
ఈ రోజు అంటావు నేను మారిపోయి అట్లుంటా ఇట్లుంటా అని, కానీ 2 రోజులైనాక మళ్ళీ అట్లానే ప్రవర్తిస్తావు. నేను ఇప్పుడు మారిపోయినా, జాబ్ కూడా ఎత్తుక్కుంటా అన్నా. ఇప్పుడు జాబ్ ఎత్తుకెక్కిపోయినావా? మళ్ళా నేను చెప్పినప్పుడు ఏమైంది? అయినా నీకు చెప్పి చెప్పి విసిగిపోయినా. నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫోన్ చేయకు. రామ్ నిన్ను కలసాలని లేదు. చూడు సీత, ఇది నువ్వు కాదు, నీకు కోపం మాట్లాడుతోంది. నాకు తెలుసు నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావని. ఏమనుకుంటాను? ఇంత గొడవ అయ్యాక మళ్ళీ వస్తాననుకుంటున్నావా? నన్ను ఫోర్స్ చేయొద్దు. ఒక్క నిమిషం, ఫోర్స్ చెయ్యొద్దా? అంటే అంటే ఈ 6 సంవత్సరాలు ఏంది మళ్ళా? 6 సంవత్సరాల్లో ఏ రోజు నువ్వు మంచిగా ఉన్నావు? లవ్ చేసిన ఫస్ట్ 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది, దాని తర్వాత సన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఇదంతా కాదు, ఇప్పుడు వస్తున్నావా లేదా? రాను. సరే, నీ ఆఫీస్కి వచ్చి నిన్ను కలుస్తా. ఆఫీస్కి ఎందుకు? నీకు కలిసేలా లేదు కదా. ఇప్పుడు చూ నేను ఏం చేశాను. భయపెడతాన్నావా? నీకేమనిపిస్తే అది అనుకోపో. ఇట్లా చేస్తే నీ దగ్గరకు వస్తా అనుకుంటున్నావా? సరే, నువ్వేం చేస్తావో చేసుకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు కదా, నేను చూస్తా. రా. సరే వస్తానా. నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతుంది ఇది. ఈరోజు దీన్ని వదిలేదే లేదు. ఏమనుకుంటుంది ఇది? నేను ఫోర్స్ చేస్తానన్న, ఫోన్ చేసి కిందకి పిలుద్దాం. వద్దులే, మళ్ళీ ఆఫీస్లో అంతా రచ్చ రచ్చ అవుతుంది. ఆఫీస్ అని వదిలేస్తాను దీన్ని. నేను సైలెంట్గా ఉన్నా అని ఇది ఎక్కువ చేస్తుంది. ఈరోజు ఉంది దీనికి రాని. చెప్పు, ఏమి? సీత, ఎందుకు ఈరోజు ఎంత క్యూట్ కనపడతా అన్నావు? ఇక్కడ ఏం చేస్తాను? పైకి రావాల్సింది, వచ్చి అందరి ముందు మర్యాద చేయాల్సింది. సీత, ఎందుకు పైకి రాలేదు? ఎందుకు ఇక్కడ నిలబడుకున్నావు? అరే ఎందుకు నేను ఏమీ మాట్లాడలేకపోతాన్నా? రా పైకి రా, వచ్చి మర్యాద. ఇంక ఈ జాబ్ కూడా పోనీ నాకి. సీత, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క మూమెంట్ నాకు నోటీస్ అవుతుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్, నువ్వు వేసుకున్న చిన్న ఇయర్ రింగ్, నీ చెయ్యి, ఈ రోజు ఎందుకు నాకు కొత్తగా కనపడుతున్నావు సీత. ఏమైంది నీకు? ఎందుకు నవ్వుతా అన్నావు? కామెడీ ఏమైనా జరుగుతుందా ఇడా? నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు సీత. నా కోపం అంతా క్షణాల్లోనే ఎగిరిపోయింది. దీన్నే లవ్ అంటారేమో. హలో, మాత్రం వదులుకోను సీత. ఏం నీతోనే మాట్లాడతాన్నా? హలో, నీతోనే మాట్లాడతాన్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఏమన్నావు? నువ్వు నేను మంచోని కాదా? నీకు నాతో ఉండాలని లేదా? చూడు సీత, నువ్వు నన్ను లవ్ చేశాను, అది నాకు బాగా తెలుసు. అప్పుడు నీ దగ్గరికి వస్తా అన్నా, అప్పుడు నిన్ను ఎంతగానో మార్చాలనుకున్నా. అప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని, కానీ నువ్వేం చేసినావు? ప్రతిసారి నన్ను బాధ పెడతానే ఉంటాంటివి. చూడు సీత, అప్పుడు నేను చేసిన తప్పే, దానికి క్షమించు అని అడుగుతా అన్నా. ఇంకెప్పుడు అట్లా చేయను, ఇది ఒక్కసారి నమ్ము. చూడు, నువ్వు చెప్పినవేవి నేను నమ్మే పొజిషన్ లో లేను. నేను మళ్ళా ఆ బాధ పడాలనుకోవట్లేదు. ఇప్పుడు నీ దారి వేరు, నా దారి వేరు. నువ్వు నా వెనక పడేదంతా ఆపు, ఇంకంతా అయిపోయింది. సీత, నీకు ఎట్లా చెప్పాలో, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను చూడుకున్నట్లు ఉండలేకున్నా. నేను వదిలి ఇంకెక్కడికి పోను సీత. నా మనసు కనిపిస్తుంది నువ్వు నన్ను వదిలిపోవని. ఇంకెప్పుడు బాధ పెట్టాను సీత, ఇది ఒక్కసారి నమ్ము. మా ఇంట్లో అంతా తెలిసిపోయింది, ఇంకేం చేసేకి లేదు. చూడు సీత, నువ్వు నన్ను చాలా లవ్ చేసినావు. ఇప్పుడు నేను లవ్ చేసే టైం వచ్చింది సీత, నాకు ఒక్క ఛాన్స్ ఇ సీత. నువ్వెందుకు నవ్వుతాంటివి? అది మళ్ళీ నవ్వుతాను. నువ్వు తిక్కోనివా? అది నీకు చెప్పిన అర్థం కాదు. నేను పోతాన్నా, బాయ్. సీత 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 సారీ సీత. సీత ప్లీజ్ సీత, సారీ సీత. సీత 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 సారీ, ఒక్కసారి క్షమించి సీత. సీత 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 సారీ నే, ప్లీజ్ సారీ నే. అరే ఒక నిమిషం ఆగురా. మా ఇంట్లో వాళ్ళు నిజంగా పెళ్లి సంబంధం చూశారు, కన్ఫర్మ్ కూడా చేశారు. మా ఫోటోలు ఎక్స్చేంజ్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ సండే నన్ను చూసే కూడా వస్తాన్నారు. పైగా మనం పిల్లలం కూడా కాదు. నీ దగ్గర టైం ఉన్నప్పుడు నువ్వు టైం వేస్ట్ చేసావు. ఇంకా నా జీవితం నాకు నచ్చినట్టుగా నేను ఉందాం అనుకుంటున్నా. అంటే ఇన్నాళ్ళు నాతో ఇష్టం లేకుండా ఉన్నావా? నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. నా దూరం నీకు ఇష్టమా? ప్లీజ్ వదిలే. దీని మాటల్లో ఇన్నాళ్ళు నేను ఎంత విసిగించాను, ఈరోజే నాకు అర్థమైంది.
సీతకి సారీ లెటర్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది. ఫోన్ చేద్దాం. హలో సీత. సీత కాదు, ఇందు మాట్లాడుతున్నా. సారీనే సీతకి నేను చెప్దాం అనుకుంటా. అది కాక నేనే సీతకి చాలా బాధ పెట్టా. అది కాక నేను ఇప్పటికే చాలా చేశావు. నాకు మాత్రమే తెలుసు సీత ఎంత బాధపడిందో. తెల్లవార్లు ఏడ్చి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకుంది. నేనెంత చెప్పినా వినేది కాదు. వాణ్ణి లవ్ చేసేది ఆపు అన్నా వినేది కాదు. కానీ నువ్వేం చేశావు? సీతని కొంచెం కూడా పట్టించుకోలేదు. రామ్, నేను నిజంగానే పోతా. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, కానీ మా ఇంటి దగ్గరకు మాత్రం రావద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్. నువ్వు పెళ్లి చేసుకో, నేనైతే హ్యాపీగానే ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. ఇంత చెప్పినా సీతకి కలిసేకి ట్రై చేసినావంటే నేను ఎంతకైనా తెగిస్తా. ఇందు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను. నా తప్పు నేను తెలుసుకున్నా. నేను నిజంగా మారినా. నువ్వు నిజంగా ఆ పాపకి ప్రేమించినట్లయితే తన సంతోషం కోసమైనా దూరం ఉండు. ఇందు, నేను సీతను దూరం చేసుకోలేను. నేను నిజంగా దాన్ని సంతోషంగా చూసుకుంటా. నువ్వు దూరంగా ఉండు, అది సంతోషంగా ఉంటది. నువ్వు ఆ పాపకి మాట్లాడికి ట్రై చేసావనుకో, ఇంకా నీకుంటది. ఇందు అదిగా సీతని చాలా బాధ పెట్టిన. ఇంకా తన పక్కన ఉండదన్న ఊహే. సారీ సీత. నిజంగా ఆ పాపకి ప్రేమించినట్లయితే తన సంతోషం కోసమైనా దూరం ఉండు. నేను నిజంగా దాన్ని సంతోషంగా చూసుకుంటా. నువ్వు దూరంగా ఉండు, అది సంతోషంగా ఉంటది. అమ్మయ్య, ఆర్డర్ తీసేసుకున్నా. ఫాస్ట్గా వచ్చేసి ఇంకో ఆర్డర్ కొట్టుకుందాం. ఎవడు ఫోన్? వీడా. హలో, ఎక్కడున్నావురా? ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నా. ఇంత పొద్దున్నేనా? పద్దన్నే వస్తే చాలా డబ్బులు వస్తాయని. గుడ్ బాయ్. ఎట్లా తిరిగి డబ్బులు సంపాదిస్తున్నావు? డబ్బులు సంపాదించేది చాలా ఇంపార్టెంట్. నువ్వు సీత డబ్బుకి వదిలేసినావు కదా, అది చాలే. సీత, ఒక్క నిమిషం మనం మళ్ళీ ఫోన్ చేస్తే. రామ్ ఒక్క నిమిషం. చే సీత, ఇదంతా నా ఊహనా? సీతేమో తోడు లేదుగా. చాలా మిస్ అవుతున్నా సీత. ఇది ఒక్కసారి సీత కలిసిపోతే ఇంకెప్పుడు గొడవ పెట్టుకోను. ఈసారి తప్పకుండా సీతనే ఫోన్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఫోన్ అవుతుందా? కస్టమరా? హలో, మేడం వచ్చి. సీతకి ఏమైంది? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది? 6 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. దాని ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. ఈ 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గొడవ పడి ఉంటాం, కానీ ఇన్నాళ్ళ దూరం ఉండిందే లేదు. ఎందుకు మా మధ్య ఎట్లయితుందో అర్థమే కాలేదు. సీత ఎందుకు నా నుండి ఇంత దూరంగా ఉంది? నాదే అంత తప్పు. నేనే అంత తప్పు చేసిన, కానీ నేను అంత పెద్ద తప్పు చేసిన అంటావా? సీత వెనక్కి వస్తుందా లేదా? లేదు, సీతను దూరం చేసుకోలేను. నిజంగా ఆ పాపకి ప్రేమించినట్లయితే తన సంతోషం కోసమైనా దూరం ఉండు. సీత నేను లేకుండా హ్యాపీగా ఉంది. ఇంకా సీత నా దగ్గర రాదు. సీత లేకపోతే నేను బతక. ఇంకా ఆపు నువ్వు నీ తిక్క తిక్క ఆలోచనలు. నువ్వు ఇట్లంతా చేయకూడదు. జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందా? దానికి సూసైడా సొల్యూషన్? ఈ తిక్క ఆలోచనలు, డిమోటివేట్, నెగిటివిటీ, ఇదంతా కొంతసేపు వచ్చే ఆలోచనలే. ఆ టైంలోనే మనం బలంగా ఉండాలా. ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కొంచెం టైం ఇయ్యి, అదే ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. నిన్న మనకి ఎంత గొడవ అయింది, అయినా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంతా బాగుంది, కానీ నువ్వేమైనా తప్పు నేనేం తీసుకుంటే అప్పుడు నేనేమైపోవాలా? నా గురించి వదిలే. మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు చూడు. లైఫ్ లో ఏ టైంలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ టైం వరకే. ఇదంతా కాదు, ఇంకెప్పుడు ఇలా చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. సరే సీత, నేను ఇంకెప్పుడు అట్లా చేయను.
ఏ ప్రాబ్లం కన్నా కొంచెం టైం అదంతా కదా సొల్యూషన్ చిక్కుతుంది. సీత చెప్పింది నిజమే కదా, మనము కొంచెం మా ఏంది ఇక్కడున్నా నేను? ఆ? ఓ. ఫోన్. ఆ? సీత, హలో. సీత, సరే సీత, ఎప్పుడు ఎక్కడికి వెళ్తా? సరే సరే రాశాను. దాదాపు నెల తర్వాత సీతాని కలిసిపోతున్నా, కానీ నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నా అన్న ఫీల్ ఉంది. అవును, సీత నన్ను ఎందుకు పిలిచింటుంది? సీత పెళ్లి ఫిక్స్ అయిందేమో కదా. నన్ను లాస్ట్ సార్ కలిసి అట్లీస్ట్ పెళ్లి కార్డు ఇచ్చేకి కాదు కదా పిలిచిండేది. లేదు అట్లంతా ఏం లేదు, అట్లంతా ఏం లేదు. నేను సీతకి బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. చూడు సీత, నేను లవ్ చేస్తాను, నీకోసం ఏమన్నా చేస్తా. అప్పుడు మనం అయితే జరిగిన గొడవలన్నీ మర్చిపో. రామ్ ఎక్కడా కనిపించట్లేదు. సీత, సీత, ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలా? అది చెప్పే వచ్చినాము. అంటే ఇప్పుడు సీత నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేకొచ్చిందా? నువ్వేం చెప్పొద్దు. నువ్వు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేకొచ్చినావు కదా, చెప్పొద్దు సీత. చూడు సీత, నేను నిన్ను ఇంకొకరితో ఊహించుకోలేను. నువ్వేం చెప్పొద్దు సీత. చూడు సీత, నువ్వేం చెప్పొద్దు, నేనేమి తెలుసుకోలేదు. ప్లీజ్ సీత, నా మాట చెప్పొద్దు. ఏమైంది? ఎవరితో మాట్లాడతాను? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నువ్వు పెళ్లి అంటే నేను మాట్లాడింది ఎవరితో? ఏం పెళ్లి? నేను ఇంకా ఇప్పుడు వచ్చిన, ఎవరితో మాట్లాడతాను? ఇదంతా నా ఊహ సీత. నా వల్ల కావట్లేదు సీత, నువ్వే చూసాను కదా సీత, పిచ్చోన్ అయిపోతున్నా సీత. నేను మర్చిపోయి చాలా ట్రై చేసిన, కానీ నేను నిజంగానే ప్రేమితాను సీత. ఈసారి నాదే తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇట్లా కాకుండా చూసుకుంటా సీత. నమ్ము సీత, నాకు ఒక్క ఛాన్స్ సీత, ఇదంతా మర్చిపో సీత, ప్లీజ్ సీత. ఒక్క రామ్, కూల్ కా, మనం కూర్చొని మాట్లాడదాం. సీత, నువ్వే చూసాను కదా సీత, నా కోపిక చచ్చిపోయింది సీత. నాకు తెలుసు సీత, నేను చాలా బాధ పెట్టినా, నీతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు, ఎప్పుడు అరుస్తానే ఉంటే. నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తాంటివి, ఎంత కేర్ చూపిస్తాంటివి, నాకు ఏ ప్రాబ్లం ఉన్నారా అని నా దగ్గర నువ్వు సాల్వ్ చేస్తాంటివి. నువ్వు నన్ను వదిలిపోయింటివి కదా, అప్పుడు నాతో ఎవ్వరు లేరు, ఒంటరిని అయిపోయినా సీత. సీత, నేను రియలైజ్ అయినా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా సీత. సీత, ఏమన్నా మాట్లాడు, నీతోనే మాట్లాడతాన్నా, ఏమన్నా చెప్పు సీత. నీకేమనిపిస్తుంది? నువ్వు అంటారునివనా? ముందు కూడా నీతోనే ఉన్నా, ఇప్పుడు ఉన్నా. రాత్రంతా నీ గురించి ఆలోచిస్తా అంట. ఆ రోజు నీ సారీ లెటర్ వచ్చింది, నువ్వు మా అక్కతో మాట్లాడేది కూడా నేను విన్నా. నీకు తెలియంది ఏమంటే, నువ్వెంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డా. నాకేం ఆలోచనలు వచ్చాయో అదే ఆలోచన నీకు కూడా వచ్చాయి. ఇంకా నీకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నా. సీత, సీత, మళ్ళీ ఎంతగా ప్రేమిస్తానా సీత, నేను ఎంత బాధ పెట్టింటా. మళ్ళీ ఇది ఇంత జరిగినా కూడా నా గురించి ఆలోచిస్తానా సీత. ఇంతగా ఎవ్వరు ప్రేమించారు సీత. సీత, సీత, ఇంకా నుంచే చూడు, ఈ రాము ముందులాగా అస్సలు ఉన్నాడు. నేను నిజంగానే మారిపోయినా సీత. ఇప్పటి నుండి నీ గురించి రెస్పెక్ట్ ఇస్తా, నీతో మంచిగా బిహేవ్ చేస్తా, నేను ఇంక నుంచి చాలా బాగా చూసుకుంటా సీత. అదంతా వదిలే, ఈ పూలు ఎవరి కోసం తెచ్చావు? నా కోసం. నీ కోసం తెచ్చిన. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ నాతో పాటు ఇక్కడ. కనులే కనని కలనే కలిసా ఉంటే చాలే. రామ్ సీత ఇంకెప్పటికీ విడిపోలేరు. ఒక్క నిమిషం చూడరామ్, నేను నీతో మూవ్ అవడానికి టైం పడుతుంది. నీ మీద పూర్తి నమ్మకం వచ్చే వరకు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. సరే, నీకెంత కాసినంత టైం తీసుకో, దాంట్లో ఏముంది. నువ్వు కొంచెం దూరం ఉంటే ఏముంది, నా దగ్గరే ఉంటావు కదా, అది చాలు. ప్రాణమా